హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హబ్. ఈరోజు ఎవరి దగ్గర చూసినా కానీ మూలపాడు దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత అందరూ మూలపాడు అనేది ఈ విలేజ్ అనేది చాలా ఫేమస్ అయిందండి. అందుకనే ఈ విలేజ్ దగ్గరకు ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్తో మీ ముందుకు వచ్చానండి. ఇది టోటల్ మనకి 25 acres ఫేజ్ 1 ఫేజ్ 2గా డివైడ్ అయినాయి. ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చేసింది. డెవలప్మెంట్స్ అనేది జరుగుతుంది. ఇందులో ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయో ఫస్ట్ చెప్తానండి. ఇది 40 feet సీసీ రోడ్స్ వస్తాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఎవెన్యూ ప్లాంటేషన్, సెక్యూరిటీ. అది చూసారండి, ఆల్రెడీ 24 hours సెక్యూరిటీ, చుట్టుపక్కలంతా కాంపౌండ్ వాళ్ళు, ఎంట్రన్స్ ఆర్చ్, ఎవెన్యూ ప్లాంటేషన్ వస్తుందండి. ఎవెన్యూ ప్లాంటేషన్ ఇందులో డెవలప్మెంట్ చేస్తారు. అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా డెవలప్ చేస్తారు. ఇప్పుడు మనం ఈ వెంచర్కి సరౌండింగ్ డెవలప్మెంట్స్ చూసుకుందాము. ఇక్కడ నుండి జస్ట్ 1 kilometer వెళ్తే నేషనల్ హైవే, హైదరాబాద్ నేషనల్ హైవే వస్తుంది. అక్కడ మీకు బటర్ఫ్లై జంక్షన్ వస్తుందండి. అక్కడ బటర్ఫ్లై జంక్షన్ నుండి ఇంకా స్ట్రైట్కి వెళ్తే N12 రోడ్ వస్తుంది. ఆ N12 రోడ్డే మనకు ఇప్పుడు చెప్పే ఐకానిక్ బ్రిడ్జ్. ఆ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోతే అమరావతి క్యాపిటల్లోకి వెళ్తాం. ఆ అమరావతి క్యాపిటల్లోకి ఎంటర్ అవ్వగానే క్వాంటమ్ వాల్యూ అనేది మీకు అందరికీ తెలిసినట్టు మంచి డెవలప్మెంట్ అవుతుంది. రీసెంట్ న్యూస్ ఏంటంటే మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా క్వాంటమ్ వాల్యూలో డెవలప్ పెట్టుబడి పెడుతున్నారు. ఆ రోడ్డు మనం అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేకి వెళ్తాం. ఇది ఒక డెవలప్మెంట్ అవుతే యూత్ వైపు మనకి రంజీ ట్రోఫీ అవన్నీ ఆడటానికి 2 international స్టేడియంస్ ఉన్నాయి. అలాగే 1600 acres మనకి బటర్ఫ్లై పార్క్ ఆల్రెడీ ఇప్పుడు డెవలప్మెంట్ అయింది. దాన్నే టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వివరాలకు మీ దగ్గర అప్డేట్ వస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.